నమస్కారం. మొట్టమొదటిగా ఈరోజు నూతనంగా ఏర్పడిన మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కమిటీ సభ్యులందరికీ వాళ్ళతో పాటు ఈరోజు అధికారులు రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గారు మరియు కమిషనర్ గారు వచ్చి ఈరోజు మనందరం చూస్తున్నాం, రైతులకి అందుబాటులో మార్కెట్ తీసుకొని రావాలా. ఎక్కడెక్కడో పండించిన వాళ్ళు ఈరోజు మనం చూస్తే మనము బద్వేల్ మైదుకూరు రోడ్లో ఎక్కడో అమ్ముకుంటున్నారు. ఖచ్చితంగా మార్కెట్ మేము ప్రభుత్వం వచ్చినప్పుడు డిఆర్సీలో ఈ క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు ప్రభుత్వం ఈ నిధులు సమకూర్చి ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేయాలనేసి ఇప్పుడు కంప్లీట్ చేసినారు. ఇవన్నీ త్వరలోనే అందరూ రైతులకి ఈ విధి విధానాలుగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆనాడు మీ అందరికీ తెలిసిందే, పెద్దాయన వీరారెడ్డి గారు ఆ రోజు మార్కెట్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ మార్కెట్ యార్డ్ పెట్టారు. 2014-19లో మనం ప్రభుత్వం వచ్చినప్పుడు రైతులు, ఆ ప్రాంతం రైతులు ఇంత దూరం రావాలంటే ఇబ్బంది పడుతున్నారనేసి అక్కడ పూర్వంలో నూతనంగా ఇంకోటి ఉప మార్కెట్ యార్డ్ కూడా మనం ఆ రోజు పెట్టడం జరిగింది. దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం ఏది అంత మిగులుగా వదిలేసి వెళ్ళిపోయినారు, పూర్తి చేయలేదు. ఇవన్నీ మనం పూర్తి చేసి రైతులకు ఒక మంచి సౌకర్యం కలుగజేస్తూ ప్రజలందరికీ ఒక విధంగా దీన్ని అందుబాటులోకి తీసుకొని రావాలనేదే మన అందరి ఆలోచన. దీంతోపాటే మీరు ఇటీవలే మీ అందరికీ తెలుసు, ఆ అధికారులందరూ ఒక సమీక్ష పెట్టి మనం ఇక్కడ బద్వేల్లో ఉన్న చికెన్ షాప్ సెంటర్లు కానీ ఇవన్నీ కానీ వాళ్ళ ఆలోచనలు కూడా మనం తీసుకొని ఎవరు అటు వాళ్ళు కానీ ప్రజలు కానీ ఇక్కడ సౌకర్యంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదంటే వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మనందరం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మార్కెట్ యార్డ్లోకి సంత కానీ లేదంటే ఈ చికెన్ షాపులు వీటిని కూడా వాళ్ళ విధానాల్లో ఏ విధంగా అయితే వాళ్ళు ఇక్కడికి రాగలిగి నీట్గా క్లీన్గా ప్రజలకి పెట్టగలుగుతారో దాని మీద కూడా ఈరోజు మేమందరం చర్చించుకొని దాని త్వరలోనే ఏ విధంగా ముందుకు పోవాల్చో అందరికీ లాభపడేగా మేము ముందుకు చెప్తా ఉన్నాం. ఇంకోటి, మన బీసీ సంక్షేమ మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి గారు సబితా గారిని కోరడం మేరకు త్వరలోనే ఇక్కడ చేనేత వాళ్ళకు కూడా డిపో రాబోతుంది వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ మన చేనేతలు ఎంతోమంది ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారు. దానికి మనం ఒక క్లస్టర్ కానీ ఫస్ట్ అయితే డిపో ఇప్పుడు శాంక్షన్ చేశారు. ఈరోజు ఏడీ గారు కూడా ఇన్స్పెక్షన్కి వచ్చినారు. ఆ డిపో కూడా ఉంటే అన్ని విధాలుగా అందరూ ఏ విధంగా అందుబాటులో ఉండాలనేది ఇది కూటమి ప్రభుత్వం వచ్చినాక అన్ని విధాలుగా ఇది మంచి ప్రభుత్వం అనే దానికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇలాంటివన్నీ ఒక్కొక్కటి చెప్తున్నాం. నేను నూతనంగా వచ్చిన మార్కెట్ కమిటీకి కొన్ని సూచనలు ఇవి చెప్పాం. ఎందుకంటే త్వరలోనే పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు మీరు మార్కెట్ యార్డ్లో గుర్తుంటే ఇక్కడ 2014-19లో స్లాబ్లు వేసి కొన్ని షాపులు పెట్టాలనేది అది పెండింగ్, అప్పుడు వదిలేశారు వాళ్ళు. దాంతోపాటు ఉప మార్కెట్ యార్డ్ పూర్తి చేయాలా. మనం త్వరలోనే నిధులు సమకూర్చుకొని మనం బద్వేలుకి కోల్డ్ స్టోరేజ్ తీసుకొని వస్తే రైతులకి ఈ పక్క 4 మండలాలకి వీళ్ళ ఉత్పత్తుల కోసం మనం ఉండాలి. తర్వాత ఆ 3 మండలాలకి రావాల్సిన విధి విధానాలుగా వాళ్ళకి రావాల్సినవి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మనం కష్టకాలంలో తిరిగినప్పుడు రైతులు చెప్పిన సమస్యలు మన అందరం గుర్తుపెట్టుకొని చేయాలి. ఇంకోటి, అకాల వర్షాలతో ఈ మధ్యనే మనము పంట నష్టపోయిన వాళ్ళందరికీ, ఎందుకంటే కొంతమంది మేజు, జోవారు మరియు ఇక్కడ ఇవే కాకుండా రైతులు ప్యాడీ కానీ లేకపోతే ఉల్లి కానీ చెడిపోయినాం, ఇబ్బంది పడుతున్నాం మేము అన్నారు. రిపోర్ట్ మనం కలెక్టరేట్కి పంపించాం. త్వరలోనే ఈ మార్కెట్ కమిటీ వాళ్ళు కూడా దాంతోపాటు ప్యాక్స్ సభ్యులు కూడా వాళ్ళందరికీ మనం ఏం చెప్పామంటే సొసైటీ ప్రెసిడెంట్స్ కూడా ఎక్కడెక్కడ క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వగలుగుతామో ఈ క్రాప్లో చేసిన వాళ్ళందరికీ చేయడం. రెండోది, ఎంఎస్పి ప్రైజ్లో మనం ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఆదుకోగలుగుతామో అది చేయాలా. ఎందుకంటే మీరందరూ చూస్తున్నారు పాత్రికేయ మిత్రులు, తొందరపడి డైరెక్ట్గా ఇది అయిపోయింది ఇది పోయింది నష్టం అనేది ఈ అపోజిషన్ ప్రభుత్వంలో ఉన్న వీళ్ళు ప్రభుత్వం మీద బురద జల్లడం కాదు. వీలైతే రైతులకి సహకరించి పూర్వాల్లో కానీ ఎక్కడైనా క్రాప్ సీడింగ్ చేసేవాళ్ళు, క్రాసింగ్ చేసేవాళ్ళు ఉండరు. ఆ కంపెనీ వాళ్ళు కూడా మీరు గతంలో చూసింటే మీ పాత్రికేయ మిత్రుల్లో కూడా అక్కడంతా ఉన్నప్పుడు మనకి టొబాకో అనేది చెడిపోయింటే అప్పటికప్పుడు కంపెనీని పిలుచుకొని వచ్చి అది దేంట్లో ఎంఎస్పి కానీ దేంట్లో లేకపోయినా మనం దాన్ని రైతులను ఆదుకొని కొనుగోలు చేసాం. గత 2 నెలలు 3 నెలలు బ్యాకే మనం మున్నెల్లి కలసపాడులో ఉన్నప్పుడు రైతులకి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సపోర్ట్గా ఖచ్చితంగా వీళ్ళకి అన్ని విధాలుగా అందుబాటులో ఉండి వాళ్ళకి సహకరిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.